చాలామంది ఏం చేస్తున్నారంటే ఆర్నమెంట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకుంటున్నాం కదా అని బిస్కెట్ కొంటున్నారు. కొన్ని దాన్ని అలా పెట్టేస్తే ఎట్లా అని చెప్పి దాన్ని పెట్టి లోన్ తీసుకోవాలని బ్యాంక్కి వెళ్తున్నారు. మీకు తెలుసుగా బ్యాంక్ 24 క్యారెట్ మీద లోన్ ఇవ్వదు, 22 క్యారెట్ విచ్ మీన్స్ ఆర్నమెంట్ మీద మాత్రమే లోన్ ఇస్తుంది. కానీ ఇది బిస్కెట్ అయ్యే. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా ఆ బిస్కెట్కి పైన ఒక కొండెం తగిలించి ఇది కూడా ఒక ఆర్నమెంట్ అని చెప్పేసి లోన్ అడుగుతారు. బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి సరే, కానీ 24 క్యారెట్ బిస్కెట్ పెట్టినప్పుడు 24 క్యారెట్ బేస్ మీద మనకు లోన్ ఇవ్వదు. ఎందుకని ఆర్నమెంట్ మీదే లోన్ ఇస్తుంది కాబట్టి ఆర్నమెంట్ లెక్కగట్టి అంటే 22 క్యారెట్ లెక్కగట్టి లోన్ ఇస్తుంది. ఇదొకటి. రెండవది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అనుకోండి, కానీ దీన్ని సైతం ఆలోచించాలిగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు న్యూస్లో చూసే ఉంటారు, పలానా బ్యాంకులో లేకపోతే పలానా సంస్థలో ఎంప్లాయీ బంగారం తీసుకుని ఉడాయించాడు అని చెప్పేసి. సో డిపాజిట్దారులంతా బ్యాంక్ ముందుకు వచ్చి లబోదిబోమన్నారు అని చెప్పేసి వార్తలు చూస్తుంటారు కదా. సో ఆ నేపథ్యంలో చెప్తున్నాను. సరే, మీరు 24 క్యారెట్ బిస్కెట్ పెట్టేస్తారు, ఏది 22 క్యారెట్ కింద. ఎవరో దాన్ని తీసుకెళ్ళిపోయారని అనుకుందాం. బ్యాంకు నష్టపరిహారం చెల్లిస్తుంది, బ్యాంక్ ఏమీ ఇవ్వకుండా ఏమి ఉండదు. కానీ ఏ బేసిస్ మీద ఇస్తుంది? మీరు ఆర్నమెంట్ పెట్టారు కాబట్టి 22 క్యారెట్ బేస్ మీద ఇస్తుంది. కానీ 24 క్యారెట్ బిస్కెట్ పెట్టారు కాబట్టి ఆ బేస్ మీద ఇవ్వదు. ఎందుకని మీకు లోన్ ఇచ్చింది 22 క్యారెట్ బేస్ మీద కదా. ఇది కూడా ఉంటుంది. చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. కానీ ఇది సైతం ఆలోచించాలి. అందుకని మీరు ఏం చేయాలంటే చిన్నా చితకా సంస్థల్లో లోన్ కోసం వెళ్ళకూడదు. పెద్ద పెద్ద సెంట్రలైజ్డ్ బ్యాంక్స్, బాగా మెకానిజం, సెక్యూరిటీ సిస్టమ్స్ బాగున్న చోటే లోన్కి వెళ్ళాలి. చిన్న బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, లేకపోతే బయట ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్తే అలాంటి ప్రమాదం ఉంటుంది. సో ఇది కూడా ఆలోచించాలి. సో బిస్కెట్ తీసుకుని దాన్ని ఆర్నమెంట్ కింద లోన్ తీసుకునే వాళ్ళకి జస్ట్ ఒక సూచన అంతే ఇది.